ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పినయుప్పిని గాలి ఏమి చేసి తినేరామో ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పినయుప్పిని గాలి ఏమి చేసి తినేరామో అంశల దేవిని యతమో చేతివే వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనకి దివిసీమ అనగా ముందుగా గుర్తొచ్చేది 1977 ఉప్పెనే. అంటే ఉప్పెన్లో ఎక్కువగా నష్టపోయిన గ్రామం ఏదైనా ఉంది అంటే అది సొర్లగొంది గ్రామం అన్నమాట. ఈ గ్రామంలో అప్పట్లో ఇంచుమించు 714 మంది దాకా చనిపోయారంటే ఈ ఒక్క గ్రామంలోనే. ఇది చాలా చిన్న గ్రామం అయినా సరే ఎక్కువ మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. సార్ నమస్తే అండి. మీకు ఐడియా ఉందండి 1977 ఉప్పెన? అప్పుడు మరి మీరు ఎక్కడ ఉన్నారంటారా? ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉండి దేంద్రపురం కాపాడుతుంది కదా, అక్కడికి వెళ్ళా. ఎలా వెళ్ళిపోయారు? మోటార్లో వెళ్ళిపోయారు? మీకు తెలియదు అసలు? అక్కడ నుంచి మళ్ళీ అటు నుంచి అటు నాలుగు ఉంది కదా కాంచపురం, అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళి చేరా. ఆ చెట్లు పుణ్య వస్తున్నట్టు అది అసలు ఏమీ లేదు. ఇంత లోతు వచ్చేసింది అంతే. ఎన్నింటికి అంటారు? 5 సాయంత్రం 5 కొంచెం కొంచెం వాటర్ వచ్చింది. వాటర్ వచ్చినాక ఒకసారి తోసేసింది. మీరు ఇలా ఎత్తుకుంటూ వెళ్ళిపోయాం. మిగతా వాళ్ళు కూడా ఎవరు ఎటు తెలియదు. ఎవరైతే కొంతమంది ఇటు వరకు గుడి ఉండేది, ఆ గుడిలో ఉండేవాళ్ళు బతికారు. అంటే ఈ ఇల్లు బళ్ళు వచ్చేసి ఆటోడిపోయింది. దానికి ఆటోడిపోతానికి దీనికి దొయ్యలా మేము ఖాళీ కూడా తేలిపోయాం. అప్పుడు మా ఆవిడ, మా అమ్మ, మా చెల్లి చచ్చిపోయింది. ముగ్గురు మీరు ఒక్కలే. మరి తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసి అబ్బా చాలా బాధపడ చాలా బాగా అసలు శోషణం అయిపోయినట్టు అసలు ఏం లేదు. ఇప్పుడు ఆ ఊరు అంటే వాళ్ళందరినీ ఎక్కడ కప్పెట్టారంటారు? అదే కుక్కలకి వచ్చి ఎక్కమంటే అక్కడ పోలీసులు అంటే ఎవరండి? అదే మామూలుగా పై నుంచి వచ్చాడు. ఆయన పేరు ఏదో ఉంది, అప్పుడు వస్తూ ఉంటాడు. దగ్గర నుండి కట్టించాడు. ఇదేంటంటారు? అదే స్తూపము వాళ్ళే కట్టించారు. పోలీసులు ఇల్లు కట్టినప్పుడు కట్టారు. ఇల్లు వాళ్ళే కట్టించి అదే 80 ఇల్లు కట్టారు. నలుగురు ఒక ఇల్లు. నలుగురు అంటే 4 ఫ్యామిలీ ఒక ఇల్లు కూడా కట్టించారు. ఎందుకంటే అప్పుడు మీకు ఏం లేదు, అసలు శోషణ అయిపోయింది. మొత్తం సర్ది చేసేసి వాళ్ళు కట్టారు. మరి అంత ఉప్పెన వచ్చింది కదా, ఎందుకురా బాబు ఈ ఊర్లో అని ఎప్పుడు అనుకోలేదంటారా? అనుకున్నారంటే పల్లిగారులు ఎప్పటికీ ఇది ఆడవలసిందే. అదిగో ఆ ఊర్లో కట్టిస్తా అన్నారు. అక్కడ కట్టిస్తామా, మీరు ఇక్కడ మునిగిపోయారు కదా, అక్కడ కట్టిస్తామా, అక్కడ రాయండి అన్నారు. మేము ఏటపాట అడుకునే వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉండాలి అని వాళ్ళు కట్టించారు. ఆ ఇల్లు కుట్టలేదు, ఇప్పుడు మొత్తం లేపేసి ఇప్పుడు పర్లేదంటారా? ఇప్పుడు అంత తుఫాను మొలగదాం. అప్పుడు కట్టలేదు, అడవి లేదు. ఇప్పుడు కట్ట ఉంది, అడవి కట్ట దగ్గర దిగి వెళ్తే మేము సొందరంగా నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కట్ట దిగి నడిచి వెళ్ళాం. మొత్తం చెట్లు మర్చిపోయి. సరేనండి. ఈ సొర్లగొంది గ్రామంలో 1977 టైంలో ఆ ఉప్పెనకి ఏంటి అంటే ఊరు మొత్తం ఖాళీ అయిపోయిందంట. ఊర్లో ఏం లేవు. అప్పుడు ఇక్కడ పోలీసులే వచ్చి మొత్తం ఈ గ్రామంలో ఇల్లు అది కట్టించి ఈ కమాన్ కూడా వాళ్ళే కట్టారంట. పెద్ద ఆయన చెప్పినట్టు ఈ కమాన్ మీద కూడా చూడొచ్చు 3 సింహాలు కనిపిస్తున్నాయి పైన మనకి. అలాగే కింద కూడా కొన్ని చేప బొమ్మలు లాంటివి కూడా ఉన్నాయి. ఇక గ్రామం అయితే ఇదే మొత్తం. ఒకసారి గ్రామంలోకి కూడా వెళ్దాం, వెళ్ళి ఇంకా మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ సొర్లగొంది గ్రామంలో ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు సునామీకి బలైన వారే. ఆ సమయంలో పోలీసులే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంట. వీటన్నిటి గురించి గ్రామం చూస్తే అయితే తెలుసుకుందాం. ఇక ఈ సొర్లగొంది అనే గ్రామం ఎక్కడ ఉంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలంలో ఉంది. మండల కేంద్రమైన నాగాయలంక నుంచి ఈ గ్రామం 15 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి దగ్గరలో కృష్ణా జిల్లాకి చివరిలో ఈ గ్రామం ఉంటుంది.
నమస్తే అండి. నమస్తే. అంటే మీ దివిసంలో మిగతా గ్రామాలన్నీ తిరుగుతున్నామండి. ఈ సమయంలో ఏం చెప్పారంటే అప్పట్లో ఉప్పినంటూ ఎక్కువ ఎఫెక్ట్ చేసిన గ్రామం ఏదైనా ఉందంటే సొర్లగొంది అన్నారు. అంత పెద్ద ఎఫెక్ట్ నుంచి ఇప్పుడు కోరికను ఇప్పుడు ఈ గ్రామం ఎలా ఉందంటారు, ఏంటంటారు అసలు? గతంలో 1977 తుఫాన్లో శనివారం 714 మంది ఒక్క సొర్లగొంది గ్రామంలోనే 714 మంది చనిపోయారు. అప్పుడు పోలీసు వారు మా గ్రామాన్ని దత్త తీసుకుని పోలీసు ఒక రోజు జీతాన్ని మొత్తం తీసుకుని మా గ్రామాన్ని నిర్మించారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్న సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్ ఈరనారాయణ రెడ్డి అని ఆయన సహకారంతో మా గ్రామాన్ని నిర్మించారన్నమాట. నిలబెట్టారు కట్టారు. అప్పటికి వాళ్ళే కట్టి మొత్తం సహాయం మమ్మల్ని చేయని వాళ్ళు అసలు మొత్తం మొత్తం తాళే పోలీసులు చేశారు. వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు, ఇక్కడే ఉండిపోయారు. మా గ్రామంలో ఉండిపోయి మొత్తం చనిపోయిన వాళ్ళని తీయడం కానీ మొత్తం. ఎందుకంటే మీకు ఇంకా ఎవరికి కూడా ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు మైండ్ పని చేయదు ఇంకా లేదు అసలు. వీళ్ళు కూడా బయట ఉన్నారంటారా కొన్ని రోజులు? ఇంకా అప్పుడు గుడారాలు వేసుకున్నారు, డేరాలు వేసుకుని ఆ డేరాలో ఉండి వాళ్ళు మొత్తం నిర్మించారు గ్రామాన్ని. అంటే అంత ఎక్కువ మంది చనిపోవడానికి కారణం దగ్గరగా ఉంటది అంటారు సముద్రం? మాకు సముద్రం దగ్గర మాకు ఆ కట్ట ఉంది. ఆ కట్ట అనుకోకుండా అకస్మాత్ తెగిపోయింది. అప్పుడు తెగిపోవటం వల్ల కట్ట మాదిరిగా ఉండలే, పూరీలు మొత్తం అంతా పూరీలు. సముద్రం దగ్గర నుంచి కూడా చెట్లు ఏమి లేవు అప్పుడు? లేవు, మడ చెట్లు కూడా తక్కువ అప్పుడు. ఓకే, ఇంకా దాని మీద డైరెక్ట్ సముద్రం ఈ ఊరికి వచ్చేసింది. ఒక గంటలోనే మొత్తం 714 మంది అదే ఒక రోజుల్లో ఉంటే మొత్తం ఊరు మొత్తం. ఓకే, ఇంకా అప్పుడు పెద్దగా ఏమి లేవు ఉండడానికి కూడా? ఏం లేవు. ఈ రామాలయం అప్పుడు చిన్నది, అప్పుడు ఇది కాదు రామాలయం, ఇంకా చిన్న దాంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది బతికారు. ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఉండేది ఒకటి, దాంట్లో చనిపోయారు ఎక్కువ. అక్కడ పాత స్కూల్ అని స్కూల్ దాంట్లో చేరిన వాళ్ళందరూ చనిపోయారు. తుమ్మ చెట్లు వేసుకుని ఆడవాళ్ళు జుట్లు తుమ్మ చెట్లు వేసుకుని చూడటానికి మాకు నాకు వయసు అప్పుడు 7 సంవత్సరాలు. మాకు అంత పూర్తిగా మా ఇల్లు ఇక్కడే ఆ కుర్రాడు ఇల్లే ఆ ఇల్లు. మా ఇల్లు అక్కడ నుంచి ఇక్కడ కొత్తగా కూడా మాకు అవకాశం లేదు. అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు నేను 3 పిల్లలమే. మా నాన్నగారు ఏం చేశారంటే మా అందరిని ఇక్కడ లోనికి చేర్చి మా అమ్మగారిని తీసుకొత్తకి వెళ్ళాడు. తీసుకొచ్చేప్పుడు మాకు ఎద్దులు ఉండేవి. మా అమ్మగారు అప్పుడు చనిపోయింది. అప్పటికి వెళ్ళేప్పటికే అప్పటికే దూలం పడిపోయి చనిపోయింది. చనిపోయి మమ్మల్ని తీసుకొచ్చేసి అప్పుడు నాగబసయ్య గారు అని ఆయనకి పిల్లలు లేరు. మా ఊరు గ్రామ కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన కూడా ఊరికి తర్వాత కూడా బాగా చేసాడు. ఆయనకి పిల్లలు లేరు కాబట్టి ఆయన మమ్మల్ని తీసుకొచ్చాడు. ఆయన బతికెత్తలేదు మమ్మల్ని. లేదంటే మీరు కూడా మేము కూడా ఆయనతో అక్కడ గుడి ఎప్పుడెక్కడే ఎక్కువ అక్కడి నుంచి ఇక్కడ కొత్త కూడా ఒడి లాగేసి గుడి పక్క వచ్చి వాటర్ బాగా విపరీతంతో చేసేది. ప్రస్తుతం అంటే పర్లేదు మాట. ఇప్పుడు పోలీసు దత్త తీసుకున్న తర్వాత గవర్నమెంట్ కూడా రోడ్లు వేయటం కానీ తర్వాత సునామీ వచ్చింది 2024లో. లేడు ఆడు విజయవాడ వెళ్ళాడు, గుడివాడ వెళ్ళాడు. వాళ్ళ మనోడు పుట్టినరోజు అయితే సాయంత్రం వస్తాడు. ఇప్పుడు కట్టిన డాబాలు ఒక్క డాబా కూడా లేదండి. పోలీసు కట్టిన డాబా ఒక్క డాబా కూడా లేదు. తర్వాత మా సొంతంగా నిర్మించుకుని ఇప్పుడు పరిస్థితి పర్వాలా. మరి ఎంత ఉప్పిన వచ్చిన గ్రామం, ఎంత మందిని కోల్పోయారు, ఎప్పుడు అనిపించలేదు అంటారు ఈ గ్రామం? దాని నిమిత్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ 19 కార్యక్రమం చేసుకుంటారు వాళ్ళు గుర్తుగా. నాటకాలు కానీ చెలువుడు పోటీలు కానీ అలాంటివి మొత్తం ఏర్పాటు చేసి నాకు గుర్తుగా ఆ రోజు పండగలాగా చేసుకుంటాం. అంతేగా ఊరు వదలాలని అనిపించదు? లేదు లేదు దిండి దగ్గర కడతాన్నారు ఇల్లు. అక్కడ కడితే మాకు ఎక్కువ మా మీద మొత్తం ఆల్మోస్ట్ మొత్తం మత్స్యకారులే, ఏట మీద జీవితమే. అక్కడికి వెళ్తే మాకు ఏట సౌకర్యం ఉండదని ఇక్కడే కట్టమన్నారు పెద్దలు. ఇల్లు కూడా ఇక్కడే నిర్మించారు. అదే ప్లేస్. చాలా మంది భయపడే వాళ్ళు అయితే మాకు ఇక్కడ అలాంటిది లేదు. మాకు ఎదురు వాళ్ళే అడుగుతారు. అదే రివర్స్ లో వాళ్ళే అడుగుతారు. కానీ మీరు మట్టికి సొంత ఊరు నిధులు పెట్టకుండా ఇదే ఊర్లో అలానే ఉంటున్నారు, సముద్రానికి దగ్గర ఉన్నాగా. వాళ్ళందరూ చనిపోయింది ఇక్కడే. స్తూపం ఒకటి ఇక్కడే ఉంది, స్తూపం ఉందండి. పోలీసులే కట్టారు. పోలీసు వారు తెవాన్ని లేచినట్టుగా బొమ్మ కూడా ఉంది అక్కడ. వస్తారు ఎవరో ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు మొత్తం వచ్చి వాళ్ళకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి నవంబర్ 19 ఆ రోజు వచ్చి మీరు మంచి బాగుంటుంది. ఇంకా చేసి వాళ్ళు స్తూపంకి దండలు బండ్లు. ఇక్కడ హై స్కూల్ అదే ఉందంటారు? హై స్కూల్ 8 వరకు ఉందండి.
తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటారు? తలగడి దిగుగా నాగాలంక తలగడి ఇక హాస్టల్ కూడా ఉంది ఇక్కడ. అది హాస్టల్, బీసీ హాస్టల్. ఇక ఈ సొర్లగొంది గ్రామంలో చాలా మంది చనిపోయారు కదా, అంటే ఎవరో ఒక రైటర్లు కాదు, వీళ్ళే ఆ బాధ తట్టుకోలేక కొన్ని పాటలు అయితే రాశారు. అందులో ఒక పాట అయితే ఈయన మనకి పాడి వినిపిస్తారంట. సార్ మీ పేరండి? విశ్వనాథపల్లి రాములు. ఓకే, ఆ పాట పాడండి. సొర్లగొంది. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పినయుప్పిని గాలి ఏమి చేసి తినే రామో. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనయుప్పిని గాలి ఏమి చేసి తినే రామో. అంశల దేవిని యతమో చేతివే పాల్కై తెప్పని పాడు చేతివే. అంశల దేవిని యతమో చేతివే పాల్కై తెప్పని పాడు చేతివే. ఒటగొండముని ముంచి వేతివే వెరాటిగా మని ఏడు పెద్దవే. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనయుప్పిని గాలి ఏమి చేసి తినే రామో. ఉపకాలనే పప్పు చేతివే నాలికాడిని నల్గగొడితివే. ఉపకాలనే పప్పు చేతివే నాలికాడిని నల్గగొడితివే. మొలబాలమని ముంచి వేతివే సొర్లగొంది జల్మైము చేతివే. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనయుప్పిని గాలి ఏమి చేసి తినే రామో. గొల్లల మాతని కొల్లగొడితేవే ఎదురు మొండిని ఏడు పెద్దవే. గొల్లల మాతని కొల్లగొడితేవే ఎదురు మొండిని ఏడు పెద్దవే. నసుగుంటని నాశనము చేతివి ఎల్చెట్ల దెబ్బని ఏరులతో సక పెళ్ళగింతేవే. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనయుప్పిని గాలి ఏమి చేసి తినే రామో. ఇల్లు పోయి వెళ్ళాలు పోయెను ఇంటికి ముగ్గురు నలుగురు పోయే. ఇల్లు పోయి వెళ్ళాలు పోయెను ఇంటికి ముగ్గురు నలుగురు పోయే. ఇంటిలోను సామాన్లు పోయి నీ అబ్బ సొమ్ముని దుబ్బు చేతివే. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనయుప్పిని గాలి ఏమి చేసి తినే రామో. పంట పోయి పాలాలు పోయెను పసందైన ఈ పనస తోటలో. పంట పోయి పాలాలు పోయెను పసందైన ఈ పనస తోటలో. నిగనిగలాడే నిమ్మ తోటలో వాటిని అన్ని ధరణికి కూల్తేవే. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనయుప్పిని గాలి ఏమి చేసి తినే రామో. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనయుప్పిని గాలి ఏమి చేసి తినే రామో. నిజంగా మీ అందరి మనసులోంచి వచ్చి రాసి పాడిన పాట ఇది. ఒక రైటర్లు కాదు, ఇంకోటి కాదు. అసలు మీరు పాడుతుంటేనే మాకే మళ్ళీ అన్ని గుర్తొస్తా ఉన్నాయి. ఓకే, అంటే దీంట్లో పెద్దగా పాడకూడదని అంతవరకే పాడాలని పాడాను. రాసింది ఇంకా ఉంది. ఓకే, సరే. అంటే ఇప్పుడు ఈ జెండా ఏంటండి? ఇదే జెండా పండుగ మా బోట్లు ఏటకి వెళ్తాయండి. ఆ బోట్లు ఏటకి వెళ్ళినప్పుడు సముద్రంలో ఏ నష్టం జరగకోకుండా ఆ స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టుకుని వెళ్తారు. నాగులు మేరావలి. అంటే మామూలుగా మీరు ముస్లిమ్స్ కాదు కదా? అంతా అగ్నికుల క్షత్రియ. అంటే ఎక్కువ హిందువులే. అంతా హిందువులే. ఆయన్ని నమ్మడానికి కారణం అది మా పూర్వీకులు అలా ఉంది. మరి మాకు కూడా పూర్తిగా తెలియదు పూర్తిగా తెలియదు. పూర్వీకులు తీరంలో మీ కృష్ణా జిల్లాలో మేము ఇలాంటి అన్ని మా పల్లెటూరులో ప్రతి గ్రామంలో కూడా జెండా ఉండిద్ది. అందరూ కూడా ఆయన కొట్టి వెళ్తారు. ఆయన కొట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. మళ్ళీ కొబ్బరికాయ కొడతారు ఆయనకి. కొబ్బరికాయ ముస్లిమ్స్ కూడా కొబ్బరికాయ కొడతారు. మేము కొబ్బరికాయ కొట్టి వెళ్తాం. మీరు ఆయన అలా ఒక ఆచారం వచ్చేసి అంతే. మీరు చేసే పూజలన్నీ హిందూ పూజలే. అంటే ఈ నమ్మకం అది మాట. మా నమ్మకం. మళ్ళీ బోర్డు మీద జెండా ఉంటుంది. మళ్ళీ జెండా ఉంటుంది. ఓకే, ఎప్పుడండి ఈయనకి పూజ ఎప్పుడు చేస్తారన్నారు? మాది మార్చిలో చేసుకుంటామండి ఈయనకి పూజ. నవంబర్ 19 ఏమో అది మామూలుగా తుఫాను జ్ఞాపకాలు. ఇదేమో 10 సంవత్సరాలు జెండా పండుగ అని మార్చిలో చేసుకుంటాం. ఓకే, సరేనండి. ఓకే. ఇక ఈ సొర్లగొంది గ్రామంలో ఇక్కడ ఈ రామాలయం పాత ఉండేదంట. అప్పుడు చాలా మందిని కాపాడేదంట.
కాపాడిందంట ఆ టైంలోని. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉన్న స్కూల్ మూలం చాలా మంది చనిపోయారు అన్నమాట. ఆ స్కూల్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఆలయం ఉంది, అది బాయ్స్ హాస్టల్ అంట. అప్పుడు చనిపోయిన అందరినీ కూడా ఇక్కడే అది కప్పెట్టారంట. వాని మీద ఇది కూడా ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ఇంకా మన బ్యాక్ సైడ్ చూడొచ్చు. అప్పుడు 714 మంది చనిపోయారని చెప్పుకున్నాం కదా, వాళ్ళందరినీ ఇక్కడే కప్పెట్టి ఈ స్తూపాన్ని అయితే కట్టారు. ఇదంతా కూడా అప్పుడులో పోలీసులు అందరూ కలిపి వాళ్ళ జీతంలో ఒకరోజు జీతం వేసుకుని ఇల్లులు కట్టి ఇవన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి ఇవన్నీ చేశారంట. ఒకసారి దీని మీద ఏదో రాసి ఉంది, ఒకసారి ఏం రాసిందో సార్ చదువు. ఇక్కడ మనం ఒకసారి బోర్డు మీద చూడొచ్చు. 1977 నవంబర్ 19 ఆంధ్ర తీరాన విషాదం చిమ్మింది, అది బైద గర్జనల కాలరాత్రి. అంటే ఇది వచ్చేసరికి ఒక ఎన్ని గుర్తుండేలాగా షార్ట్ కట్ వాక్యాలతో రాశారు. ఒకసారి క్లియర్గా చదువుతాను చూడండి. 1977 నవంబర్ 19 ఆంధ్ర తీరాన విషాదం చిమ్మింది, అది బైద గర్జనల కాలరాత్రి, ప్రళయ జుంజుంలో ఉదద ముంచిన దాత్రి, కడలి గర్భంలో కలిసింది సొర్లగొంది గ్రామం, మృత్యుముఖంలో నలిగింది 714 మంది ప్రాణం, కృష్ణామండల పోలీస్ శాఖ పూనింది కర్తవ్య దీక్ష, అది మానవతకు ఉన్నత ఆశయాలకు అగ్ని పరీక్ష, ఇది చరిత్ర చెక్కిన స్మృతి చిహ్నం, ఇది పవిత్ర శ్రమకు ప్రతిబింబం. అంటే అప్పుడు పోలీసులు చేసిన ఈ అన్నిటికి సంబంధించి వాళ్ళు రాసింది అనుకుంటే ఇదంతా కూడా. వాళ్ళే రాకపోతే చాలా ఇది అవుతుందంటే, వాళ్ళు రాకపోతే ఆ గ్రామం చాలా ఇబ్బంది పడుతుందంటే ఈ గ్రామం. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దగ్గరుండి వీళ్ళందరినీ కూడా ఇక్కడే పూడ్చి ఈ 714 మందిని పైన ఇది నిర్మించారు. మనం కృష్ణా జిల్లాలోని ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న చాలా గ్రామాలు అయితే చూసాము. ఈ గ్రామాల్లో కూడా అన్ని సీసీ రోడ్లు చాలా బాగున్నాయి. అలాగే కనెక్టివిటీ రోడ్లు, అంటే మెయిన్ ఏదైతే వీళ్ళ మండల కేంద్రం ఉందో అక్కడి నుంచి ఉన్న రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ఆ విషయం నమస్తే అండి. అంటే మేము ఇప్పుడు సొర్లగంది వచ్చి సముద్రానికి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళడం ఉండదండి? డైరెక్ట్గా వెళ్తా ఉండదు. నా పడవల మీద వెళ్తా, బోట్ల మీద. మీరు అందరూ పోటీ వచ్చినప్పుడు తీస్తారంటారు ఈ బోట్లు? పోటీ వచ్చినప్పుడు
కాలువ కూడా పూడిపోయింది. ఓకే, అంటే దీనికోసం వద్దు నుంచి రావడం కోసం తవ్విన కాలువ. చాలా మంది అందరూ మత్స్యకారులేనంటారు. అంతా మా ఊరు మొత్తం మత్స్యకారులే, వేరే ఎట్లా లేదు. మొత్తం పడవల మీద అట్లా అంతా ఏట. ఓకే, ఎక్కువ ఏ చేపలు పడతాయి అంటారండి ఇక్కడ? చేపలే ఉందండి, అంతా పెద్ద నాపు ఉంది, రేలు అన్నీ ఉంటాయి. మీకు ఐడియా ఉందండి 1977 ఉప్పునే? 19 అంతా మీ పెద్దవాళ్ళు అంటే ఎక్కువ దివసం పేరు చెప్తే మీ ఊరు ఎక్కువ నష్టపోయింది. మా ఊరు 719 మంది అంతమంది లెక్క వచ్చారు. ఇంకొక 20 మంది 5 మంది లెక్క రాలేదు అని అన్నారు పెద్దోళ్ళు అంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని దత్తత తీసుకుని ఇల్లు కట్టి పెడతాం. ఓకే, అప్పుడు చేసింది. ఓకే, ఇలా ఈ సంవత్సరం నుంచి ఇంకా అలా ఉప్పిన అప్పుడు ఈ అడవి అంతా లేదండి. అప్పుడు లేదు, అప్పుడు అంతా పర్ర. మనకి ఇక్కడ నుంచి సముద్రం కనపడుద్ది, ఊపులు వాకలు కనపడతాయి. అప్పుడు అప్పుడు ఈ కట్ట కానీ లేదు, అప్పుడు కట్ట కూడా లేదు, కట్ట కూడా లేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఈ కట్ట మీకు తెలుసు అంటారా? మీ చిన్నప్పుడేమో. మరి మీరు ఎప్పుడు ఎక్కడ దాచుకున్నారంటే ఎవరు ఊహించింది కదా, అప్పుడు ఊహించింది. ఇప్పుడు అంటే అందరూ ఉప్పిన ఇవన్నీ చెప్తున్నారు కానీ అప్పట్లోనే మీదే ఫస్ట్. అదే ఇసుకూరు మాత్రం వెళ్ళినారు, ఇసుకూరులో మునిగిపోయి అంజట్లోకి వెళ్ళినారు, అంతా చచ్చిపోయి. ఇసుకూరు అంటే స్కూల్ స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ చనిపోయారు. గుడికాడ సెంటర్ లో రామాలయం ఉంది, రామాలయం కాడ పక్కన పంచాయతీ ఆఫీస్ కాడ ఎఫెక్ట్ అది అయిందన్నమాట. ఆ స్కూల్ వెళ్తే బాగుంటది అనుకుని వెళ్ళిన వాళ్ళు అంతా చనిపోయారు. బిల్డింగ్ అని చెప్పి బిల్డింగ్ లోకి వెళ్ళారు, వాళ్ళంతా చనిపోయారు. ఆ బిల్డింగ్ అంతా పడిపోయింది అంటారా? పడిపోలేదు, మునిగిపోయింది. బిల్డింగ్ ఏం అవ్వలేదు కానీ మునిగిపోయి వెళ్ళినారంతా అందులో చనిపోయి ఉన్నారు. అది మాత్రం దెబ్బ కొట్టింది, లేకపోతే అంతమంది చనిపోయారు. అంతమంది చనిపోయారు కాదు, రామాలయం వచ్చినట్టే అంతవరకు చనిపోయారు కాదు. రామాలయంకి వెళ్ళిన వాళ్ళు అందరూ బతికారు. రామాలయం పక్కన పంచాయతీ ఆఫీస్ ఒకటి ఉంది, ఆ 2 చాట్లు బతికారు. 2-3 ఉన్నాయి. ఇల్లు కూడా ఏమవ్వలేదు. అంజుట్లో ఉండేవారు అంతా ఉండాలండి. అది స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు, పొలిగిపోయి ఆ ద్వారా దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎలా మారిందంటారు? మొత్తం ఎట్ట మారిందండి, చాలా మారిపోయింది. డాబాలు కట్టుకున్నాం, చెట్లు పనులు వచ్చినాయి, డాబాలు కట్టుకున్నాం. ఎంత అడవిలోకి వెళ్ళారు కదా, పుల్ల కొట్టుకుని అంటే పుల్ల కొట్టుకుని నాలంకానే అవనగడాన్ని ఎత్తుకెళ్ళి అమ్ముకుని బతికేవాడు. ఇవాళ పుల్ల కొట్టేవాడు లేరు. ఏదన్నా చిన్న చిన్న వేడుకలు వచ్చినా కానీ గబాల్లో గ్యాస్ పోయి ఎత్తుకొస్తాం, అది జరుగుతుంది. అలా అయిపోయింది. ఇవాళ అడవి కొట్టే పరిస్థితి ఎవరు లేరు. మత్స్య సంపద మీదకి వచ్చేసి తెప్పలు కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అప్పుడు ఎక్కడో రూపాయి లేదు, పంట కూర లేక ఎప్పుడన్నా 10 మంది 50 మంది వెళ్ళి కట్టుకుని పంచుకున్నారు 50 మంది. ఇప్పుడు చాలా మగ వెళ్ళిపోయి కట్టు తెచ్చుకుంటారు. మరి అప్పుడు మీకు నాగాలంకి వెళ్ళాలన్న రోడ్లు అయ్యి ఉండి అంటారా? రోడ్లు లేదండి, అప్పుడు నడిచి నాగాలంక దాకా నడుచుకుంటూ వెళ్ళేవారు. నాలంకేనండి, అవనగడ దాకా నడిచి పుల్ల కావుడు వేసుకుని తెలుసుండగా కూడా నడిచి వెళ్ళేవారు. మాకు తెలిసి నడిచి వెళ్ళదు అంటే పెద్దోళ్ళు అని చెప్పడం. వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళేవారు. అవనగడ్డ వరకు పుల్ల కావుడు వేసుకుని నడిచి వెళ్ళేవాళ్ళు, అమ్ముకుని పుల్లలు అమ్ముకుని ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవారు. అలా జరిగేది ఆ రోజుల్లో. మరి మీకు 1977 అంత పెద్ద ఉప్పుని వచ్చింది కదా, ఈ గ్రామంలోనే మళ్ళీ ఉంటే ఇబ్బంది అని ఎప్పుడైనా అనిపించింది అంటారా? ఇబ్బంది అనేది ఇక మరి చచ్చినా బతికినా ఈ గ్రామాల్లో ఉండాలి, బతకాలి, ఊరి మీద ఇష్టం అలాంటిది అనుకుంటామే కానీ ఇక ఊరిని పెట్టి వెళ్ళిపోతాం బతుకుతాము అని తవస్తే లేదు. ఊరంటే అది అంత ఇష్టం ఏదో ఈ ఏళ్ళకి వెళ్దాము, 100 రూపాయలు 50 రూపాయలు తెచ్చుకున్నాము, ఈ పూటకు బతుకుతామా అనే ఆలోచనే కానీ ఊర్లోనే ఉండాలి, చచ్చినా బతికినా అంతే, ఊర్లో ఉండాలని కానీ వెళ్ళి పైకి వెళ్ళి బతుకుదాము, క్యాంప్ పని చేద్దాము, ఏం చేసి బతుకుదాము అన్న ఆలోచన మాకు లేదు. ఈ రోజుల్లో ఎవరు వాళ్ళ ఊరి మీద అంత ఇష్టంతో. సరేనండి, అయితే ఇప్పుడు వెళ్ళాలంటే మేము మట్టుకు వెళ్ళామన్నమాట. మీ పిల్లలందరూ బయట చదువుతున్నారంటారండి?
మా పిల్ల అంటే నేను ఒక్కనే. మీ అబ్బాయి మీ అబ్బాయిని కూడా ఆటలోనే ఉన్నారు. అప్పుడు లేదు, అప్పుడు పెళ్ళి అవ్వలేదు. అది అప్పుడు కావలేదులే. తుఫాన్ అయినాకే అయింది. ఒకటే అబ్బాయి పుట్టాడు. ఈ అబ్బాయికి 2 బాబులు. ఎక్కడ చదువుతున్నారండి పిల్లలది? ఐఐటీలోనా? ఓకే ఓకే, బాగా చదువుతారు ఇద్దరు? పర్లేదండి. సరేనండి, థ్యాంక్స్ అండి. ఇదండి సొర్లగొంది గ్రామం గురించిన పూర్తి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.